సీఎం జగన్పై హత్యాయత్నం చేశారండి. ఇదండి ఫోటో. ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో. ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది, నో డౌట్. ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు, ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది, మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు. లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు. అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడు ఆయన. తర్వాత చూసాం వేరే ఛానల్లో ఎవరో తీసిన దాంట్లో. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమీ కారిపోలా, గీటెడింది. మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి. సరే, కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం. ఇది దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? బాబు చూడు నాయన వర్మ, చూడు, ఈ గీటుకి ఎవడన్నా కుట్లేస్తారా? జనం వేయరు. సరే, కనుకి తగలలేదు, కరతకి తగలలేదు. గురి చూసి ఆడు కొట్టాడా, లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే, ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కనుమూసాడు. కనుమూసాడు కదా దెబ్బ తగిలినప్పుడు. అదే సాక్షిలో ఇంకో ఫోటోకి వెళ్దాం. ఇక్కడ కన్ను నార్మల్, అంత మాయల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది. నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా. మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం. ఇక్కడ కన్ను బాగానే ఉంది, చక్కగా పూర్తిగా తెరిచాడు, అలా సింబాలిక్గా ఇంతకుముందు ఫోటోలో మూసాడు. ఇక్కడ అంతగా కమల్లా. తర్వాత ఇంకో గంట అయింది, గంటన్నర 2 గంటలు అయింది అనుకుందాం. ఆల్ నార్మల్, హాస్పిటల్లో చక్క నడిచి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా. ఇది పక్కన పెడితే ఆయన హత్యా ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించి సింగనగర్ నుంచి గన్నవరం దాకా చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది. ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్. ఇక్కడ ఒక డాక్టర్ గారు, బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు, ఆయనకి ఓ ప్యాచ్ చేశారట. అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాచ్ చేశారట. ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే, నేను 2020 డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు. అప్పుడు నాకు మత్తు ఇచ్చే ముందు చూసా, 4-5 ఉన్నారు. ఒక మెయిన్ డాక్టర్ గారు, ఒక 4-5 ఉన్నారు. తర్వాత నేను మత్తులోకి వెళ్ళిపోయా. ఈయనకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక నిజంగా కుట్లు పనియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు. ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా, అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేశారని చెప్పారు. ఆ ఫోటోలో నర్సులు, అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక 18 మందిని నేను లెక్క పెట్టగలిగా. అంటే గ్రూప్ ఫోటో దిగారు. 18 మంది డాక్టర్లు అవసరమా? ఓపెన్ హార్ట్ సర్జరీకే నాకు 5-6 ఆ గదిలో ఉంటాయి. ఎనస్థియాలజిస్ట్ ఉండాలి, సర్జన్ ఉండాలి, అసిస్టెంట్ సర్జన్, అందరూ కలిపినా కూడా 6. బట్ ఇక్కడ 18 నుంచి ఒక 20 మంది మరి పుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చిక్కటి చిరునవ్వుతో ఓ 18 మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగాడు. సో దీన్ని బట్టి అసలు ఇమ్మీడియట్గా ఘటన జరిగిన వెంటనే
5 నిమిషాల్లో పంగల్కర్ర వాడారని, అంటే క్యాట్ బాల్ అంటారు కదా, ఆ పంగల్కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుబుచ్చారు. అంటే ఎక్కడో ఒక పంగల్కర్ర బహుశా వీళ్ళు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పంగల్కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా, అంటే ఆ కంగారులో వాడు పంగల్కర్రతో కొట్టి పారిపోయినట్టుగా ఓ పంగల్కర్ర అక్కడ పెట్టుంటారేమో. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ముందుగా పంగల్కర్ర అని చెప్పి 3 నిమిషాల్లోనే మాట్లాడేశారు. కానీ ఇప్పుడు దాకా పంగల్కర్ర ఏమీ అక్కడ దొరకలా, తర్వాత దొరికినట్టు చూపెడతారేమో. ఇదైతే మటుకు 2019లో కోడికత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినట్టు కోర్టుకి వెళ్ళలా, అడని చెప్పేస్తున్నాడు. అసలు ఇదంతా నేను ఇతని అభిమాని, అసలు నేను పొడిచింది లేదు చచ్చింది లేదు చెప్తున్నాడు. ఇతను కోర్టుకి వెళ్ళలేదు. బాబాయిని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. సో ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపటానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం. అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా, అతడు కాకపోతే అక్కడ ఆ షిండే గారిని నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా హత్యా ప్రయత్నం అని చెప్పి అనాలంటే కనీస జ్ఞానం ఉండాలి కదా. అంత హత్య చేసేయాలి, పంగళకర్రతో హత్య చేసేయాలి అనుకున్నాడు తుపాకి వాళ్ళేడా? ఓ తుపాకి దొరకదా? ఎందుకు దొరకదు? ఎవరు హత్య చేస్తారండి? ఎందుకు హత్య చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉంటుంది? రేపో మాపో పోయేవాడు ఆయన. పోయేవాడు అంటే ఎలక్షన్లో ఓడిపోయేవాడు అని నేను చెప్పేది. హత్యలు ఎందుకు చేసుకుంటారు? ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్నోడు ఎవడో కూడా ఇలాంటి చిలిపి ప్రయత్నం కూడా చేయరు, ఆలుకాలు చేసుకుంటే తప్ప. ఎందుకంటే ఆయనకి ఏదైనా అయితే ఆ పార్టీ పెద్ద మెజార్టీతో నెగ్గుతుంది. ఇది కేవలం సింపతి కోసం ఈ పొలిటికల్ అడ్వైజర్ గాళ్ళు ఇచ్చే పనికిమాలిన సలహాలు ఇలా ఉంటాయి. సో 19లో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు గతంలో పబ్లిసిటీ చేసిన చెల్లి వేరేగా ఉంది, తల్లి అమెరికా జంపు. ఎందుకంటే ఈ టెన్షన్ తట్టుకోలేక ఓ పక్క కొడుకు, ఓ పక్క కూతురు. ఈ గొడవ నాకు ఎందుకని ఆవిడ పిల్లల దగ్గరికి, మనవల దగ్గరికి అమెరికా ఆవిడ జంపు. సో ఎన్నికల సర్వేలు చూస్తే దారుణంగా ఉన్నాయి, ఆ జనం చూస్తే ఎవరు రావట్లేదు. సో కాబట్టి నా వరకు అంటే అందరూ అచ్చెన్నాయుడు గారు విమర్శించారు, ఏదో 2.0 కోడికత్తి 2.0 అన్నారు. సరే, కొందరు ఇది చాలా అన్యాయం అని చెప్పారు. బట్ నా వరకు ఇది కేవలం డ్రామా అని చెప్పి చాలా స్పష్టంగా మరీ దొరికేసే విధంగా కొంచెంసేపు కన్ను మూసి, కొంచెంసేపు మామూలుగా ఉండి, కొంచెంసేపు కవిలిపోయినట్టు ఫోటోలు వేసి ఇమ్మీడియట్గా అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యుడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఏంట్రా బాబు సంబంధం? ఆయన కాబోయే ముఖ్యమంత్రి ఇలాంటి తింగరపల్లి ఎవడ మటుకు ఎందుకు చేస్తాడు? దీనికి వారు బాధ్యత వహించాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ డ్రామా ఆడినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యుడు అన్నారు. ఇప్పుడు ఎవరో బాధ్యుడు? ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. పోనీ సిఎస్ డీజీపీకి అధికారం ఉంది అని అనుకుంటే వాళ్ళిద్దరూ కడపరెడ్లు, వాళ్ళని బాధ్యులు చేయాలి తప్ప హత్యా ప్రయత్నం ఎవడన్నా బుద్ధున్నోడు తింగరనా కొడుకు కాకపోతే పంగళగరతో చేస్తాడా? పంగళగరతో పెట్టే సావట్లేదు, చిన్న చిన్న పెట్టలు తప్ప పెద్ద పెట్టలే సావట్లేదు పంగళగరతో. జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారా పంగళగరతో?
సో దానికి ఇలాగ హత్యా ప్రయత్నం అని ఇన్ని డ్రామాలని పోని ప్రయత్నం జరిగిన వెంటనే గంటన్నర తిరిగాడు బస్సులో. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలా? రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఆలోచిస్తారట. ఇవన్నీ సినిమా కథలో ఈ హత్యా ప్రయత్నం అనేది తనకు అసలు రాయి వచ్చిందో లేదో కూడా నాకు డౌటు. ఏదో ఒక దండ, పెద్ద దండ తీసుకొచ్చారు, ఫేస్ ఆగింది. ఆ దండ వచ్చినప్పుడు ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒంగుని ఉన్నారు. నార్మల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి కరెంట్ తీసేసినప్పుడు, ఇటువంటిప్పుడు ఇంత క్లోజ్గా అయితే వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ షీల్డ్ ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ ప్లాస్టిక్ షీల్డ్. ఈయన ముఖారు విందాన్ని అవతల వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు, ఈయన ముసిముసి నవ్వులు చూసుకోవచ్చు, తిట్టి ఊపినా సరే కనపడుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకు ఆ సమయంలో అలాగా తీసేవాల్సి వచ్చింది? అంటే ఈ కరెంటు తీస్తారు ఈ టైంలో అని, ఈ టైంలో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దండ వస్తుందని, ఆ దండ వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటుందని, అప్పుడు అదే సమయంలో ఆ వెహికల్ ఆ పర్టికులర్ స్పాట్లోకి వస్తే ఆ పక్కన బిల్డింగ్లో ఉందంట, ఆ బిల్డింగ్లో ఒకటి పంగలకర్ర పెట్టుకుని రెడీగా ఉన్నాడంట. ఆడెంత బాగా కొట్టాడంటే ఇక్కడ తగలదో, ఇక్కడ తగలదో, ఇక్కడ తగులుతుంది, తగిలి చిన్న గీటు పడుతుంది. అసలు బాధ ఏంటంటే సింపతి సంగతి దేవుడేరు, అసలు మనం తింగరనా కొడుకులు అనుకుంటున్నాడా ఏంటాడు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. ఏదో కొద్దిగా గట్టిగా దెబ్బతినేస్తే ఏదో పెద్ద రిస్క్. ఇప్పుడు మనం ఆపరేషన్ దుర్యోధన అని ఒక సినిమా చూసాం. రే కస పొడిచారా, ఇదిగో ఇక్కడ పొడితే కిడ్నీలోకి వెళ్తుంది, ఇక్కడ పొడితే అలా కొన్ని స్పాట్లు చెప్తాడు. ఆ లివరు కిడ్నీకి తగలకుండా కొన్ని స్పాట్లు ఐడెంటిఫై చేసి అక్కడ పొడిచారా అంటాడు. అక్కడ బతికేస్తాడు. ఆ సినిమా మీద అయిపోతాడు శ్రీకాంత్. అలాగా గట్టిగా ఓడిపోయి చేసుకుంటే ఏదన్నా కొంచెం పండిదేమో, అయినా అప్పుడు ఆపరేషన్ దుర్యోధన అనేవాళ్ళమేమో, అది వేరే విషయం. బట్ అసలు మరీ ఎంత సిల్లీగా నీకు ఒంటి దెబ్బతాగకూడదు, హత్యా ప్రయత్నం జరిగిపోవాలి, సింపతి వచ్చేయాలి, అవినాష్ రెడ్డి చేశాడని షర్మిల ఆరోపిస్తున్న, సునీత ఆరోపిస్తున్న హత్యను అందరూ మర్చిపోయేలా చేయాలి, ఆ చంద్రబాబు నాయుడు దుర్మార్గం చేశాడని చెప్పాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చెప్పండి. ఎన్నికలకు ముందు అభ్యర్థి మీద ఎవడైనా అవతల పార్టీ వాడు ఎటువంటి ప్రయత్నం అయినా బుద్ధున్నోడు ఎవడైనా పంగలకరతో చేస్తాడా? అమెరికాలో అసాసినేషన్ జరిగినాయి, ఏదో జమ్ అంటారు, కొడతారు, లేపారు, అది కాదు కదా. ఈయనకేమో Z+ సెక్యూరిటీ. అరే చెట్లు కూడా కొట్టేస్తారు కదా, చెట్లన్నీ ఎందుకు? చెట్టు మీద ఎవడన్నా పంగలకర వచ్చి కొడతాడని చెప్పి డౌట్ వచ్చి ఇంతకుముందు చెట్లు నరుగుతున్నారు. రేపో మాపో వస్తానంట మహానుభావుడు మనూరు, మొత్తం చెట్లు కొడతాం మొదలెట్టారు. ఇంతకుముందు సీఎం అంటే చెట్లు కొట్టారు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్కి వస్తామంటే ఈ చెట్లు నరుకుడు ఏంటి? అసలు ఎంత అసహ్యంగా ఉంది. మీరు మరి మీడియా వాళ్ళు ఖండించాలి. ఏదో ఆ మధ్యన లోదరన్ గార్డెన్లో 100 సంవత్సరాల చెట్టు నరికితే స్పందించారు. బట్ ఎన్నో చోట్ల సరే పొరుగు ఊర్లో నరికితే మనకు అనవసరం అనుకుందాం, మన ఊర్లో ఈ భీమవరం వచ్చే దారిలో మొత్తం నరికేస్తున్నాడు చెట్లు. ఆల్రెడీ వాళ్ళ పేపర్లో చూసా. అంత దారుణంగా మనం పెంచుకున్న వృక్షాలన్నీ నరుక్కుంటూ పోతున్నాడు. సరే ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇంకేం ప్రయత్నం చేస్తారో మనకు తెలియదు. గ్రామాలకి స్వస్తి చెప్తారు. 15వ తారీఖు అయితే ఇమీడియట్గా వచ్చేస్తే బాగోదేమో, రేపు ఎన్నో 1 రోజు 2 రోజులు వాయిదా వేస్తారేమో. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ శ్రీమతి గారు చెయ్యి ఊపారు, ఆల్ ది బెస్ట్ చెప్పారు. మనకు తెలియదు, చెయ్యి ఊపితే ఆల్ ది బెస్ట్. సరే ఏదైనా ఇది డ్రామా అని మెజారిటీ ప్రజలు, మెజారిటీ అంటే ఒక ఇద్దరు తప్ప, అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు, భారతిరెడ్డి గారికి తెలుసు, వాళ్ళిద్దరూ తప్ప ప్రజలందరూ
ఇది డ్రామా అనే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ కూడా అది డ్రామా చేసిన ప్రజలు నమ్మారని వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా.